నమస్తే అమ్మ. బాగున్నారా? నమస్తే భారతి, బాగున్నాను. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ఇది మన ఆడియన్స్ కమెంట్‌లో అడిగింది. ఒక ఆడావిడ అడిగింది. ఆవ ఆడవాళ్ళకి పీసీఓడీలు కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్‌లు కానీ, లేకపోతే మానసిక సమస్యలు కానీ, మూడ్ స్వింగ్స్ కానీ ఉంటూ ఉంటున్నాయి. దానికేదన్నా పరిష్కారం చెప్పమని వారడిగారు. ఇది ప్రతి ఆడవాళ్ళలో చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి ఏ పరిష్కారం చెప్తారమ్మా? ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. తప్పకుండా అమ్మ. ఇదేంటంటే మహిళామణులు, టీనేజ్‌లో పిల్లలు అనుభవిస్తున్న బాధ అంతా ఇంత కాదు. దీనికేంటంటే మన ఆహారం. పాతకాలం వాళ్ళకి ఇలాంటి సమస్యలు లేవమ్మా. ఇప్పుడేంటంటే మనం తినే ఆహారమే మనకి విషతుల్యం అయిపోయిన పక్షంలో మన గర్భంలో చాలా వివిధ రకాలయి మనం చూస్తూ ఉంటున్నాం. పాతకాలంలో నీటి గుబలాలు అనేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడో వచ్చేవవి. ఎక్కడో లక్షల్లో ఒకళ్ళకొచ్చేవి. ఇప్పుడేంటంటే పీసీఓడీ దగ్గర నుంచి చాలా వాటికి పేర్లు పెట్టి మనం వినాల్సొస్తుంది. ఇంక ఏంటంటే నెలసరిలో వచ్చేటటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదు. ఆ బాధల్లో ఇంటి సమస్యల తోడైతే ఆడవాళ్ళు వెక్కి వెక్కి ఏడవడము, బాధపడడము, ఇంట్లో సమస్యలు లేకపోవడము, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంట్లో సమస్యలతో చాలా సతమతమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనకి పాతకాలంలో ఏదయ్యేదంటే మనల్ని ఆ 5 రోజులు పక్కకి పెట్టేసి అన్నం పెడుతూ ఏ సమస్యలు వాళ్ళకి చేరనివ్వకుండా హాయిగా చల్లగాలితో ఆరు బయట ఒక రూమ్ కట్టి చాలా వాళ్ళు ఉంచేవాళ్ళు కాబట్టి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆ కాలంలో ప్రశాంతత